తండ్రి, ఈ బహిరంగ సభలో కూడా తండ్రి, మీరు చెబుతున్న ఈ విలువైన మాటలు తండ్రి నేర్చుకుని తండ్రి, వాటి ప్రకారం తండ్రి బ్రతకగల సహాయం అనుగ్రహించండి తండ్రి. మా జీవితంలో మాకు అవసరమైన సంగతులను తండ్రి, ప్రతీదీ తండ్రి, మీరు మీ వాక్యం ద్వారా తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు నాయన. మీరు అనుగ్రహిస్తున్నందుకు తండ్రి మీకు చాలా వందనములు తండ్రి. తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి ఎవరు తండ్రి మిస్ చేయకుండా తండ్రి శ్రద్ధగా వింటారని వారి హృదయమైన పలకల మీద తండ్రి వాటిని రాసుకునే వారిగా ఉంటారని నేను అనుకుంటున్నాను నాయన. అలాగే ఇక్కడ నిలబడి చెప్తున్న నాకు తండ్రి ఈ కుమారుడైన పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచండి. మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు నాయన మీరు మహిమ పరిచయబడేలాగన ఘనత మహిమ అన్నీ మీకే చెందేలాగిన సహాయం అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నిత్యజీవ పరిశోధన 2026 మూడవ దినానికి మనందరూ చివరి ఘట్టానికి వచ్చేసాం. మంచి మంచి విషయాలను మంచి మంచి జ్ఞానతమైన సంగతులను ఇప్పటి వరకు గత ఈ 3 దినాల నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఇక ఇప్పటి దినం చివరి దినం. ఈ వాక్యం వినాలనుకున్న వారికి రేపు మరొక అవకాశం ఉంది. వింటున్నవారు ఆ మాటలో ఉన్న భావం మీకు అర్థం కావితే దాన్ని మీరు ఆనందించగలిగితే ఈ మాటలు మరింత అద్భుతంగా మన జీవితంలో మనకు ఉపయోగపడతాయి. ఎటువంటి ఆలస్యం చేయొద్దు, సమయం చాలాగా వస్తుంది కనుక మంచి సందర్భాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునబోయే అంశం పేరు కూడా చెప్తున్నాను. మన స్నేహం ఎలాంటి వారితో ఉండాలి, లేదా ఎలాంటి వారితో మనం స్నేహం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమాజంలో ఈ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషికున్న 2 చాయిస్లు అండి. ఏంటా చాయిస్ అంటే, మనకి తల్లిదండ్రులుగా ఎవరు ఉండాలో మనం ఎంచుకునే పరిస్థితి మనకు లేదు. మనం ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో, మనం ఎలా పుట్టాలో, ఏ కలర్తో పుట్టాలో, స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా అనేది మన చేతుల్లో లేదు. దానిని ఎంచుకునే అవకాశం మనకు లేదు. కానీ 2 విషయాల్లో మాత్రం మన ఎంపికను మనం నిర్ణయించుకునే అవకాశం ఉందండి. ఏంటి ఆ విషయం? ఒకటి, వివాహ విషయంలో మీకు నచ్చిన మీకు కావలసిన స్త్రీని మీరు వివాహం ఆడవచ్చు, లేదా మీకు కావలసిన పురుషుడిని, మీకు నచ్చిన పురుషుడిని మీరు వివాహం ఆడవచ్చు. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది, మీరు ఎంచుకోవడంలో ఉంటుంది. మా నాన్న చెప్పారండి, మా అమ్మ చెప్పిందండి, బంధువులు చెప్పారండి, నా ఫలానా వ్యక్తులు చెప్పారండి అని ఎవరి మీద మనం డిపెండ్ అవ్వడం కాదు. వారు చెప్పిన మాటలు తీసుకుంటూ నీకంటూ ఒక నిర్ణయం ఉంటుంది, నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. దానిని బట్టి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే తర్వాత మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. అది మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా అనేది దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే, మన స్నేహితులు ఎలాంటి వారు ఉండాలో మనం నిర్ణయించుకునే అవకాశం ఉందండి. అంతే కదండి. మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, మన ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి, మన ఫ్రెండ్స్ ఎలాంటి వారైతే ఉంటే మన జీవితం బాగుంటుంది అనేది మన చేతిలో ఉందండి. మనకు అవకాశం ఉందండి. దేవుడు ఆ అవకాశాన్ని మనకి ఇచ్చేది. ఏ మనిషి కూడా ఒంటరిగా ఉండడానికి వీల్లేదని చెప్పి, ఏమండి దేవుడు కూడా చెప్పాడు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. మీకంటూ మీ జీవితాలలో మీ యొక్క సర్కిల్స్లో మీకంటూ ఒక ఫ్రెండ్ ఉంటాడండి. మీకంటూ ఒక ఫ్రెండ్ ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కావచ్చు. ఎవరికైనా ఫ్రెండ్స్ అనేవారు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈ స్నేహితులు ఉండడం చాలా మంచిది. వారు ఉండడం వల్ల మన జీవితం, మన లైఫ్ చాలా సాఫీగా, అందంగా, ఎటువంటి బోరు కొట్టకుండా చాలా అందంగా మన జీవితం సాగుతుందండి ముందుకు. అయితే ఈ స్నేహితులను ఎంచుకునే కార్యక్రమంలో మనం ఒక జాగ్రత్త వహించాలి. లేకపోతే మనం అనుకున్న విధంగా మన జీవితం ఉండదు. నువ్వు ఎవరినైతే ఎంచుకుని మన జీవితం బాగుంటుందని మనం అనుకుంటున్నామో వారు మన జీవితంలోకి రావడం వల్ల మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. దేవుడికి దూరం అయిపోయే పరిస్థితిని మనకు కలిగిస్తుంది. ఈ జీవితం ఒక్కగానొక జీవితం. చాలా మంది అంటారు, చాలా మంది మాట్లాడతారు. ఏమైనా మాట్లాడతారు, ఈ జీవితం కాబట్టి మరొక జీవితం ఉందండి, ఈ జన్మ కాబట్టి మరొక జన్మ ఉందండి,
వచ్చే జన్మలో కూడా వీరే నా స్నేహితులు అవ్వాలండి, ఈమె నా భార్యగా రావాలండి, ఇతడే నా భర్తగా రావాలండి, వీరే నా తల్లిదండ్రులుగా ఉండాలండి అని కొంతమంది ఏమండి సంతోషంతో ఉన్నవారు మాట్లాడతారు. మరికొంతమంది ఏమని మాట్లాడతారు, మరొక జన్మంటూ ఉంటే ఈ కుటుంబంలో నేను పుట్టకూడదు, మరొక జన్మంటూ ఉంటే ఈ ఈ యొక్క వీళ్ళతో నా ఫ్రెండ్షిప్ అనే ఉండకూడదు, మరొక జన్మంటూ ఉంటే ఈ యొక్క స్త్రీ నాకు భార్యగా రాకూడదు, ఈ యొక్క పురుషుడు నాకు భర్తగా రాకూడదు, ఇలాంటి దౌర్భాగ్యమైన దీనమైన స్థితి నాకు ఉండకూడదని చాలా మంది చేదరించుకుంటారు వారి జీవితాన్ని. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఉంటే 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 అని మాట్లాడిన నిజం చెప్పాలంటే బైబిల్ ప్రకారం చెప్పాలంటే మరొక జన్మ మనిషికి ఉన్నదా? లేదు కదా. ఒక్కసారి మనిషి మరణించిన తర్వాత వెళ్ళిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి, లేదా పాతాళంలో ఉన్న ఆ పరదేశికి వెళ్ళిపోవాలి దేవుడు తీర్పు తీర్చే వరకు. మరి ఇటువంటి ప్రాముఖ్యమైన ఈ స్నేహం విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన ఎంపిక ఎలా ఉంటుంది, మన ఎంపికను బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మన ఎంపికను బట్టే మన జీవితం ఆధారపడి. అందుకే కదండి చాలా మంది ఫ్రెండ్షిప్ డే అన్నా ఇంకొక డే అన్నా ప్రతి దానికి ఒక డే పెట్టుకున్నారు. ఎన్ని డేలు ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని రోజులు వారిని నిర్ణయించుకున్నా దేవుడు చెప్పిన మాట ప్రకారం మన స్నేహం ఉంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. చూద్దాం, దేవుడు బైబిల్లో కొన్ని వచనాలు, కొన్ని మాటలు మన జీవితానికి సరిపడిన మనకు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని దేనిని ఆధారం చేసి మనం తీసుకోవాలో, ఎలాంటి వారు మన ఫ్రెండ్స్ అయితే బాగుంటుందో, ఎలాంటి వారు మన స్నేహితులుగా ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు. అందరూ మీ బైబిల్ తెరిచి సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోప చిత్తులతో సహవాసము చేయకము, క్రోధము గలవారితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో అంటున్నాడు. చూడండి, ఎవరితో సహవాసం కలిగి ఉండొద్దు అన్నాడు దేవుడు? కోప చిత్తులతో సహవాసం కలిగి ఉండొద్దు అన్నాడు. క్రోధం గల వానితో పరిచయమే కలిగి ఉండొద్దు అన్నాడు. ఎందుకు కలిగి ఉండొద్దు అన్నాడు దేవుడు? వారితో మీరు సహవాసం చేస్తే, వారితో మీరు పరిచయం కలిగి ఉంటే వారి లక్షణాన్ని నీకు అబ్బుతాయి, లేదా వారి కోపం వల్ల, వారి యొక్క ఆ కోప విధానం వల్ల నీకు ఉరి వచ్చే ప్రమాదం ఉన్నది. అంటే నీ జీవితం ఏమంటే నాశనమయ్యే పరిస్థితి ఉంది, నీ లైఫ్ అక్కడితో ముగించబడే పరిస్థితి ఏర్పడిపోతుంది. అంతే కదండి. ఒక కోపచిత్తుడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఒక నేరంలో కానీ, ఏదైనా ఒక తప్పిదంలో కానీ మనం పడిపోయాం అనుకోండి, సపోజ్ అనుకుందాం, అప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? ముందు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర కోపచిత్తుడు ఉన్నాడు అనుకోండి, ఏమండి మనం శాంతంగా మాట్లాడతాం. మన ఫ్రెండ్ మన కోపచిత్తుడు అనుకోండి, అది ఏం చేస్తాడు? మనమేమో అందంగా చక్కగా మాట్లాడతాం. సార్ అలా కాదు సార్, ఇది కావాలని చేయలేదు సార్, కావాలని జరగలేదు సార్, దయచేసి విడిచిపెట్టండి సార్ అని మనం బ్రతిమాలుకుంటాం. కోపచిత్తుడు అయితే ఏమని మాట్లాడతాడు? రేయ్ వదులుతా ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంటి? నువ్వు పోలీస్ అయితే, నువ్వు సిఏ అయితే, నువ్వు ఎస్ఐ అయితే ఎవరికి గొప్ప, ఎవరికి ఇది, ఈ సంగతి ఏంటో చూస్తారండి. అప్పుడు పోలీసుడికి ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? కనీసం విడిచిపెట్టాలన్న ఆలోచన పోలీసు వాడు కలుగుతుందండి? అస్సలు కలగదు. ఎవరి వల్ల? ఆ పక్కన ఒకడు ఉన్నాడు దుర్మార్గుడు. ఎవడాడు? నీ స్నేహితుడు, నీ కొంప ముంచేవాడు ఆడే. వాడి కోపం వల్ల నిన్ను విడిచిపెట్టామన్న ఆలోచనలో ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు అతను. నీ మాటలు పెట్టున్నాడు. వీడు కోపంతో వచ్చిన ఆవేశపూరితమైన మాటల వల్ల ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు చెరసాలకు వెళ్ళిపోతావు. అక్కడ విడిచిపెట్టాడక నువ్వు ఎన్ని మాట్లాడు, చివరికి ఒక మాట అంటాడు, నేను నిజంగా విడిచిపెడదాం అనుకున్నాను, కానీ మీ ఊరు మాట్లాడిన మాటలను బట్టి నిన్ను విడిచిపెట్టను అంటాడు. అంటే మన ఫ్రెండ్ వాళ్ళు మనకి ఎంత ఇబ్బంది ఉంది. అందులోనే ఎలాంటి వాడారు? కోపచిత్తుడు, కోపం కలిగిన వాడు అనమాట. అంటే కోపం వచ్చేవాడు. ఇదే కోపచిత్తుడు వల్ల మనం నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఎలాగా? ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడ తీసుకెళ్తారు? జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు. జడ్జి గారు అంటారు, జడ్జి గారు ఏమడుగుతారు? బాబు ఈ నేరం నువ్వు చేసావో ఒప్పుకుంటున్నావు అంటాడు. ఈడేమనాలి? సార్ నేను చేశానండి, కావాలని జరగలేదు, దయచేసి క్షమించాను సార్, అది సార్ ఇచ్చాను, తన తరపున ఆ విషయాన్ని అతను చెప్పుకోవాలి.
అప్పుడు ఇతను మాట్లాడిన తర్వాత ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ ఏం చేయాలి? ఊరకనే కోపం కదా, కోపం ఇది నువ్వు జడ్జి అయితే ఎవరికి భయం? మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు మినిస్టర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే జడ్జి గారు ఏం చేస్తారు? ఇది తీసుకెళ్ళి ముందు అర్జెంట్గా సెంట్రల్ జైల్లో వేసిండట. ముందు అర్జెంట్గా తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేసామంటాడు. అయ్యా వాడిని వేసేస్తే వేసేయండి, నన్ను విడిపించండి అయ్యా, నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఇద్దరు కలిసే కదా చేశారు. ఈ నేరం మీరు ఇద్దరు కలిసే కదా చేశారు. కాబట్టి నిన్ను విడిపించడానికి అవకాశం లేదు. ఇద్దరు వెళ్ళండి, జైల్లో ఉంటేనే మీకు తెలుస్తుంది ఏంటో అని మళ్ళీ ఎక్కడికి పంపించేస్తాడు? చెరసాలకి, జైల్లోకి పంపించేస్తాడు. ప్రియమైన దేవుడు, అంటే ఒక కోపచిత్రంతో మనం సహవాసం చేయడం వల్ల మన లైఫ్ ఎలా మారిపోతుంది? చెరసాలకు వెళ్ళిపోతుంది. అత్యవసరం అయితే మరణానికి కూడా వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఉగ్రవాదులు ఉన్నారండి, లేదంటే మరొక తీవ్రవాదులు ఉన్నారండి, లేదంటే అడవుల్లో ఉన్న అన్నలు ఉన్నారండి. ఒకవేళ మన పొరపాటున అప్పుడప్పుడు మనకి తారసపడుతూ ఉంటారు. మన దగ్గర అయితే జరగదు, కానీ అరిసెల ఏరియాలకు వెళ్ళిపోతే, నల్లమరం ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే, ఏమండి ఇలాగ అడవి ప్రాంతాలు మన చుట్టూ ఏవైతే ఉన్నాయో అరిసెలకి వెళ్ళిపోతే ఒకవేళ తారసపడ్డారు అనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే వాళ్ళ చేతిలో ఉంది, ఉపాకి ఉంది. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా మాట్లాడి నీ స్నేహితుడు కోపంగా మాట్లాడాడు అనుకోండి, వాడికి కానీ నీకు వచ్చిన కోపం అవతల వాడికి వచ్చినట్టు ఏమవుతుంది? కోపంలో చాలా అనర్థాలు జరిగిపోతుంటాయి. మీకు తెలుసు కదా, మనకు కోపం వస్తే ఒక్కొక్కసారి మనం ఆపుకోలేక చేయడానికి కార్యం చేయడానికి గౌరవని మనం చేయడం, కొట్టేయడం, లేదంటే ఒక మాట అనేడు, ఏదో కూడా చేస్తుంటాం. ఆ మాట వల్ల, నీవు కొట్టిన ఆ దెబ్బ వల్ల అవతల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదండి. మనసులో పెట్టేసుకుంటారు వారు. ప్రియమైన దేవుడు, అంటే మన లైఫ్ కోపచిత్తులోనే ఒక స్నేహితుడు, ఒక శలికాలు మన దగ్గర ఉంటే మనకు ప్రమాదం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు కోపచిత్తుడితో, కోపం కలిగిన వాడితో, క్రోధం కలిగిన వాడితో నువ్వు సహవాసం చేయొద్దన్నాడు. రైట్, ఒక్క పాయింట్ అర్థమైంది. మరొక సందర్భం చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశం అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చినాడు. చూడండి, చక్కగా దేవుడి మాటలు విని దేవుడి వాక్య ప్రకారం బ్రతికితే మన లైఫ్ బాగుంటది. మన తల్లిదండ్రుల మాట వింటే మన జీవితం బాగుంటది. మన బంధువులు, మన చుట్టూ ఉన్న మనుషులు చెప్పే మంచి మాటలు చెప్తారు కొంతమంది. కానీ చాలా మంది యవ్వనస్తులకు కానీ, లేదంటే మిగిలిన వారికి కానీ మంచి చెబితే ఎక్కదని బుర్రకే. మన బుర్రకే మంచి మాటలు చెప్తే ఎక్కువ. మన హృదయం అలాంటిది, బహు ఘోరమైనది అది. మంచి చెప్తే ఎప్పుడు వినదో, వినిపించుకోదు. ప్రియమైన దేవులారా, అలాంటి వాడు ఎలా మారిపోతాడంటే వాడు తొంటరల సహవాసం చేస్తాడట. తొంటర సహవాసం అంటే బుద్ధిహీనుడు అన్నమాట, దుష్ట సాంగత్యం అన్నమాట. అంతే కదన్నా? దుష్ట సాంగత్యం దేని జరుగుతుందంటే మంచి నడవడికను చెరుపుతుంది. అంతే కదా, లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా. ఏంటో సామెత? ఒక్కరితో ఒక 6 నెలలు నువ్వు సహవాసం చేస్తే ఏమవుతుంది? వాడు వీడవుతాడంట, లేదంటే వాడు వీడవుతాడంట. ఇద్దరు ఎవరో ఒకరి కింద మారిపోతారు. ఎక్కువగా మనం చూసే క్యారెక్టర్లో, ఎక్కువగా మనం చూసే పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? మంచివాడే ఎవరో మాట ఎక్కువగానే, చెడ్డవాడితో ఎవడైతే సహవాసం చేస్తున్నాడో వీడు వాడిలా మారిపోతాడు. ఎందుకంటే దానికి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. మంచివాడి కన్నా చెడ్డ పనులు చేసేవాడు, చెడు క్రియలు జరిగించేవాడికి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మంచివాడిగా ఉన్నాడు కూడా ఎలా మారిపోతాడు? వాళ్ళ మారిపోతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, తొంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి ఏం చేస్తాడంట? అపకీర్తి చేస్తాడంట. అంటే వారికి ఉన్న ఆ మంచి పేరును, మంచి మాటను, ఆ కుటుంబ పరిస్థితిని, ఆ కుటుంబ పరువును వీధి రూపాయలు పడేస్తాడంట తొంటరుల సహవాసం చేసేవాడు. కాబట్టి చాలా మంది కాలేజీల్లో కానీ, లేదంటే మిగిలిన ప్రదేశాల్లో కానీ, స్కూల్లో కానీ చాలా మంది చదువుకునే పిల్లలు, చదువుకునే వారి స్నేహితులు బాగోకపోతే తొంటరతో ఒకవేళ వాడు స్నేహం చేస్తే అప్పటి వరకు లేని చెడు అలవాట్లన్నీ వాడికి అభ్యస్తాయండి. ఒక మంచి స్నేహితుడు అనుకోండి, మంచివాడుగా మారిపోతాడు. నిజంగా ఒక చెడ్డ స్నేహితుడు ఒకవేళ తొంటలో వాడికి అయినా దొరికాడు అనుకోండి, వాడికి సహవాసం చేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఒకవేళ చేయరాడు కలితే ఇడు కూడా చేయరాడు కలుతాడు. వాడు మందు కొడతాడు, వీడు కూడా మందు కొడతాడు. వాడు గంజాయి తాగితే వీడు కూడా గంజాయి తాగుతాడు. ఈ మధ్యలో అదే కదా పెరిగిపోయింది.
మన వైజాగ్ సైడ్ నుంచి ఇప్పటి వరకు మన కాకినాడ ప్రాంతాల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇప్పుడు గంజా తాగే మనుషులు స్నేహితులు ఎక్కువైపోయారు. చిన్న ఫోన్ కొడతాడు, ఆ గంజా ఎలా తాగుతుందో తెలియదు. నిజంగా సిగరెట్టే బెస్ట్ దాని మీద. అలాగే తాగమని కాదు, నేను దాంతో కలిసి ఇది మంచిదని చెప్తున్నాను. దీంతో ఇది ఈ ఆరోగ్యం కొట్టుకొట్టుగా పోతుంది. అది తాగితే ఇంక మామూలుగా కాదు, నరాలన్నీ చిట్లిపోతాయి, నరాల వీక్నెస్ వచ్చేస్తుంది, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఒక పిచ్చోడిలా ప్రవర్తిస్తాడు అన్నమాట అది ఆగిపోతే. ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే తొంటరుల సహవాసం. తొంటరుల సహవాసం. ఈ తొంటరుల సహవాసం చేయడం ఎంత భయంకరమో, ఎంత ప్రమాదమో ఒక చరిత్ర నుంచి ఒక సందర్భం మనం చూడాలి. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. తొంటరుల సహవాసం మనం చేస్తే మన లైఫ్ ఎలా కథమైపోతుందో తెలుసుకోవాలి. తన తండ్రి కంటే అతను అపకీర్తి చేస్తాడంట. చూద్దాం మంచి సందర్భం. ఒక వ్యక్తి తొంటరులతో ఒక సహవాసం చేయడం వల్ల తన జీవితాన్ని తనను తానే నాశనం చేసుకున్న పరిస్థితిని బైబిల్ నుంచి మనం చూద్దాం. అందరూ మీ బైబిల్ తెరిచి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరవతియకు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. నిన్న చెప్పుకున్నాం కదా మంచి పాఠం, మరణం కంటే దుఃఖకరమైంది అన్న పాఠం ఎందుకు వచ్చింది? మోహపు చూపు వల్ల వచ్చింది. ఇక్కడ దావీదు కుమారులు, 2 కుమారులు మనకు కనబడుతున్నారు. ఒక కుమారుడు పేరేంటి? అబ్షాలోము. అతని చెల్లెలంట తామారట, ఆమె చెల్లెలి పేరు. ఆమె చాలా సుందరవతి, అంటే చాలా అందంగా ఉంటది అన్నమాట. చాలా రూపవతి, చూడటానికి అందంగా ఉంటది. ఆ స్త్రీని చూసినప్పుడు అమ్మోననే ఆ దావీదు కుమారుడు, ఏమండి దావీదుకి బహుమంది భార్యలు ఉన్నారు కదా, ఈ బహుమంది భార్యల వలన ఏమండి తండ్రి ఒక్కరే గాని భార్యల పిల్లలు మాత్రం వేరువేరుగా ఉన్నారండి. మధ్యాహ్నం కూడా మన సహోదరిమని చెప్పింది కదా, ఎవరిని వివాహం చేసుకున్నాడు దావీదు? అబీగయీలను చేసుకున్నాడు. చూసారా? అలాగే దావీదుకి కొంతమంది స్త్రీలు వివాహం చేసుకున్నాడు, భార్యలుగా ఉన్నారు. వారికి పుట్టిన పిల్లలు ఏమండి అలాగా అక్కడక్కడ ప్రదేశాల్లో ఉండిపోయారు. తండ్రి మాత్రం ఒకరే, పిల్లలు మాత్రం తల్లిలు మాత్రం వేరు వేరు అన్నమాట. ఇలాగా ఒకే తల్లికి పుట్టినవారు కాదండి. అబ్షాలోము తామారు ఒక తల్లికి పుట్టినవారు, అమ్మోను అనేవారు వేరొక తల్లికి పుట్టినవాడు. రైట్. ఇప్పుడు అబ్షాలోము చెల్లినెవరు? తామారు. ఈ తామారును చూసి ఎవరు మోహించారు? అమ్మోను మోహించాడు. అమ్మోను మోహించాడు. ఇప్పుడు అమ్మోను మోహిస్తే ఏం జరుగుతుందో చూడండి. 2వ వచనం. తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్మోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయిను. అమ్మోనుకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. చూసారా? ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మోనంట మోహించారంట. మోహించి ఆమెను ఎలాగైనా కూడాలని, ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి, ఆమెతో ఎలాగైనా శరీర సంబంధం ఒక కోరికని తీర్చుకోవాలని ఏమండి మనసులో పెట్టేసుకుని రోజుకి తిండి తినక బక్క చిక్కిపోతున్నాడట. అదే ఆలోచనతో ఉండిపోతున్నాడట. అలా ఆలోచనతో ఉండిపోతున్నప్పుడు అతడికి ఒక తొంటరగల ఒక స్నేహితుడు ఎవడాడు? యెహోనాదాబు. ఇతనెవరు? షిమ్యా కుమారుడు, దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అంటే అన్నదమ్ములు బిడ్డలు, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు అంటారు కదా, వారి బిడ్డలు. వీరికి ఎలా ఉన్నారు? సహోదరులుగా, ఒక స్నేహితులుగా ఉన్నారు. కలిసి వెళ్తే జరిగినారు ఇద్దరు కూడా. యెహోనాదాబు, ఇంకెవరు? అమ్మోను. పేరు గుర్తుపెట్టుకొని జాగ్రత్త. అమ్మోను, యెహోనాదాబు ఇద్దరు అలాంటి వారు స్నేహితులు. మిత్రుడు అక్కడ ఉండను అన్నాడు కదా, ఆ మిత్రుడు అన్నాడు. ఇప్పుడు ఆ మిత్రుడు సలహా ఇస్తున్నాడు అయ్యగారికి. ఏం చెప్తున్నాడు చూడండి. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుకోవడానికి హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవని అమ్మోనుతో అనగా, అమ్మోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనను. యెహోనాదాబు, నీవు రోగి అయినట్టు వేషము వేసుకుని నీ మంచం మీద పండుకుని ఉండుము.
నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మను అడుగమని అతనికి బోధింపగా అని మాట్లాడుతున్నాను. చూడండి, ఈ తొందరగల స్నేహితుడు ఒక స్నేహితుడిగా ఎవరినైతే భావించుకున్నాడో అమ్మోను, ఈ అమ్మోనికి ఏం చెప్తున్నాడు యెహోనాదాబు? అసలు ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడే నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకు అసలు నువ్వు మనిషివా పశువా అని గద్దించాలి కదండి. ఆ మిత్రుడిని గద్దించాలి కదా. ఎందుకు గద్దించాలని అంటున్నానంటే కనీసం అతను ఎవరు బంధువు కుమార్తె కదా, వాళ్ళ పెదనాన్నగారు చిన్నాన్నగారు అబ్బాయి ఏమండి, సహోదరుడైన కుమార్ దావీదు గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా సహోదరులు కదా, అన్నదమ్ములు కదా. దావీదు గారు షిమ్యా కూడా అన్నదమ్ములు, ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు. ఏం చెప్పాలి? అతనికి ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఆమె మీద నేను మనసు పడ్డాను, ఓడించాను అన్నప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి? సహోదరుడిగా ఉన్నది ఇతను ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలి. కానీ బుద్ధి చెప్పాడా? బుద్ధి చెప్పలేదు, బుద్ధి చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? సలహా ఇస్తున్నాడు, ఒక పనికిమాలమైన సలహా ఇస్తున్నాడు, భయంకరమైన ఒక సలహా ఇస్తున్నాడు. ఇటువంటి స్నేహితులే లోకంలో అనేక మందికి ఉంటారండి. సమాజంలో ఉండే స్నేహితులందరూ ఎలాంటి వారు ఉంటారు? ఇలాంటి వారే. అంతే కదండి. సమాజంలో మన పేపర్లో చూసినప్పుడు ఏమవుతుంది? ఒక స్నేహితుడు ఉన్నాడంట, స్కూల్లో ఒక అమ్మాయితో పరిచయం అయిందంట, వీరిద్దరు మాట్లాడుకుంటుంటే ఒక ప్రదేశానికి వెళ్ళారట. ఇప్పుడు ఈ స్నేహితుడు వాడు ఫోన్ చేస్తాడు, ఈ స్నేహితుడు వాడికి ఫోన్ చేస్తాడు, ఆ స్నేహితుడు ఇంకో ముగ్గురికి ఫోన్ చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో నలుగురికి ఫోన్ చేస్తారు. అలాగే కదండి చాలా మంది రేప్ చేసేసారు, చాలా మంది మానభంగం చేసి హత్య చేసి ఎందుకు చంపేశారు? స్నేహితులు. మన స్నేహం బాగోకపోతే, మన స్నేహితులు మన చుట్టూ ఉన్నవారు బాగోకపోతే మన లైఫ్ నాశనం అయిపోతుంది. అమ్మోని లైఫ్ నాశనం అవడానికి ప్రధాన కారణంగా ఎవరు కనపడుతుందో తెలుసా? యెహోనాదాబు కనపడుతున్నాడు. చూడండి, సలహా ఇచ్చాడట, పనికి మనసు. నువ్వు రోగి అయినట్టు పడుకో, నీ తండ్రి అయిన దావీదు వస్తాడు కదా, నేను రోగి ఉన్నాను, నా చెల్లెలు పలానా తామారు వచ్చి వండి పెడతానే నేను తింటానని చెప్పు, మంచం మీద నువ్వు పడుకో, మీ నాన్నని చూడడానికి వస్తాను కాబట్టి నేనే చెప్తాను అన్నాడు. అన్నట్టుగానే చేశాడు, చేసినట్టుగానే ఎవరి అమ్మోని నిద్రపోయాడు, పడుకుని పోయాడు. దావీదుకు వర్తమానం వెళ్ళిపోయింది. దావీదు చూడడానికి వచ్చాడు అమ్మోని దగ్గరికి. నా కుమారుడా ఏమైందని అన్నప్పుడు, నాన్న నేను అన్ని బాగానే ఉన్నాను, చాలా నీరసంగా ఇబ్బందిగా ఉన్నాను, మరి నీకేం కావాలరా అని అడిగాడు. దావీదుకు తెలియదు కదండి ఈ కుట్ర అంతా వెనకాల జరుగుతున్న పరిస్థితి. దావీదుకు తెలియదు కదండి, ఈనాడు తల్లిదండ్రులు కూడా అలాగే తెలియదు. నా కుమారుడే కదా, మంచివాడిగా ఉన్నాడు కదా, ఏ ఇబ్బంది లేదు కదా, చక్కగా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, వచ్చి వెళ్ళిపోతున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు నీకు తెలుసా? వాడి స్నేహితులు ఎవరో నీకు తెలుసా? ఇలాంటి స్నేహితులు ఉంటే మన జీవితంలో, మన కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. దావీదుకు చెప్పినప్పుడు దావీదు వచ్చాడు, అడిగాడు. దావీదు అడిగితే నీకు ఏం కావాలన్నా, నీరసం ఉందన్నా నీకేం కావాలి? పళ్ళు కావాలా, పలహారాలు కావాలా? కావాలంటే మన రాజ్యానికి వచ్చాయి, రాజమందిరానికి వచ్చి అక్కడ ఉండలేదంటే, లేదు నాన్న లేదు, నాకు ఒక కోరుకుంటుపోయింది, నా చెల్లెలైన తామారుతో పలానా అప్పాలు చేసుకుని తింటే నా మనసు సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని తండ్రిని నమ్మించాడండి. దావీదును నమ్మించాడండి. దావీదు ఆ మాటను నమ్మి వెంటనే తామారికి ఆ వర్తమానం పంపించాడు. అబ్షాలోము చెప్పాడు, ఇదిగో నీ చెల్లిని పంపించు, అతని అన్న ఉన్నాడు కదా, అమ్మోను ఉన్నాడు కదా, నీసంగా ఉన్నాడు నీ అన్న, దయచేసి మన చెల్లిని అంట పంపించు, భోజనం వడ్డిస్తే తింటానంట, వాడు తృప్తిగా ఉంటాడా, చచ్చిపోయేలా ఉన్నారా, వెళ్ళరా పంపించండి. అబ్షాలోము కూడా నమ్మాడండి. నమ్మి పంపించగానే ఏం జరుగుతుందో చూడండి. 12వ వచనం, 11వ వచనం చదవండి. 11వ వచనం నుంచి, అయితే అతడు భుజింపవలని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా ఆమె, నా అన్న నన్ను అవమానపరచుకోము, ఇలాగ చేయట ఇశ్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకును, నీవు ఇశ్రాయేలులో దుర్మార్గుడు అందువు, అయితే ఇందులో గురించి రాజుతో మాట్లాడు, అతడు నన్ను నీకు ఇయ్యకపోవాలని చెప్పునను. అతడు ఆమె మాట వినక ఆమె బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను అన్నాడు. చూడండి, మొత్తం మీద వచ్చి స్నేహితుడు చెప్పిన ప్లాన్ అంతా కూడా ఏం చేశాడు? సఫలం చేసేసాడు. అప్పటికే తన చెల్లి, అన్న ఇలా చేయకూడదన్నా అంటే, నువ్వు ఇలా చేయకూడదన్నా, ఇలాంటి దుర్మార్గం పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? కావాలంటే తండ్రిని అడగరా, నాన్నని అడగరా, కావాలంటే మనం వివాహం చేసుకుందాం,
భార్యాభర్తలుగా ఉన్నాం కావాలంటే అని మాట్లాడినా వినిపించుకోలేదట. వినిపించుకోక ఆమెను బలవంతం చేసి ఏం చేశాడు? పాడు చేశాడటండి, సైనించాడట. మొత్తానికి ఏదో జరిగిపోయింది కదా, కనీసం ఈ తప్పుని మన ఈ యొక్క తప్పుని ఇలాగ కొనసాగించకుండా, ఈ తప్పుగా ఉండకుండా మనం వివాహం చేసుకుందామని ఆ తామారు కింద అడుగుతుంటే అంటాడు, ఆమె యందు ఏంటి ఏంటి విరక్తం పుడేసిందని మాట్లాడతారు చూడండి. చదవండి, ఎన్నో వచనం? 15వ వచనం. 15వ వచనం. అమ్మోను ఇలాగ చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా. కనీసం వివాహం చేసుకోమన్నామంటే వివాహం కూడా చేసుకోను, నా కోరిక తీరిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోన్నాడు. చూసారా, ఇదంతా ఎవరి వల్ల జరిగిందని అప్పటి వరకు ఎలా నటించాడు? ఒక రోగిగా నటించాడు. ఎవరి మాట వల్ల? యెహోనాదాబ్ అనే ఒక పనికి మాలిన ఫ్రెండ్ చెప్పడం వల్ల, ఒక మిత్రుడు చెప్పడం వల్ల ఎలాంటి పరిస్థితికి ఎదురైందో చూడండి. మొత్తం మీద చెల్లి చాలా బాధపడుతూ తన బట్టలు చింపుకొని ఏడుస్తూ నెత్తి మీద బూరు చల్లుకొని వెళ్ళిపోయిందని ఏడుస్తూ వెళ్ళిపోయింది. అబ్షాలోముకి అర్థమైపోయింది. చూడగానే అబ్షాలోముకి అర్థమైపోయింది, అన్నగారికి అర్థమైపోయింది. ఏంటమ్మా చెల్లి, ఏం జరిగింది? ఏదో ప్రమాదం జరిగినట్టుంది కదా నీకు, ఏం జరిగిందమ్మా అని మాట్లాడినప్పుడు జరిగిన విషయం చెప్పింది. అబ్షాలోముకి అర్థమైంది. అబ్షాలోము ఏమంటే అమ్మోని ఏమనలేదండి. అబ్షాలోము అమ్మోని ఏమనలేదు. తన మనసులో తన కోపాన్ని అణుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల కోపాన్ని తన మనసులో ఉంచుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఒకనొక సమయం వచ్చింది. ఏంటి? గొర్రెలకు బొచ్చు కత్తిరించడానికి ఒక కార్యక్రమం పెట్టాడు. ఆ గొర్రె బొచ్చును కత్తిరించుకున్న తర్వాత చక్కగా వారు ఏంటంటే విందు చేసుకుని చక్కగా తిని త్రాగుతారు అన్నమాట. అందంగా ఒక ద్రాక్షారసం తాగుతారు, మంచిగా తింటారు, మంచిగా పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీకి పిలవడానికి ఏమండి ఈసారి ఇంకొకరు ప్లాన్ చేశాడు. ఎవరు? తామారు అన్నయ్య అయిన అబ్షాలోము చేశాడు. ఈ అబ్షాలోము ఏం చేశాడంటే రాజు అయిన దావీదు దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఇదిగో నేను గొర్రె పొత్తులు కనిపిస్తాను, మీరు అందరూ రావాలి, మీరు అందరూ వస్తేనే బాగోదు, మీరు అందరూ వచ్చి కనిపించాలి, నీవు నేను మన కుటుంబ సభ్యులు అందరూ రావాలి, మన అన్నదమ్ములు అందరూ రావాలని చెప్పి అబ్షాలోము చెప్పినప్పుడు దావీదు అన్నాడు, కుమారుడు నేను రాలేదు, ఎందుకు మేము అందరూ రావడం వల్ల నీకు పెద్ద భారం కదా అంటే, లేదు నాన్న నువ్వు రావాలంటే, లేదు నాన్న నేను రాలేదు, నువ్వు దేవుడు నిన్ను దీవించిన కాకనింది. అబ్షాలోము దీవించినప్పుడు అబ్షాలోముకు ఒక ఆలోచన వచ్చింది. నాన్న, నువ్వు రాకపోతే రాలేకపోయావు, మన అన్నీలు ఉన్నారు కదా, మన సహోదరులు ఉన్నారు కదా, వారందరినీ పంపించు, ముఖ్యంగా అమ్మోనుని తీసుకురా అన్నాడు. అమ్మోనుని ఇంటికి తీసుకురా అన్నాడు. అమ్మోనుని ఖచ్చితంగా నువ్వు పంపించాలన్నాడు. ఎందుకు అమ్మోనుని పంపించాలి అని దావీదుకి అప్పుడే డౌట్ వచ్చిందండి. దావీదుకి డౌట్ వచ్చి ఎందుకురా అమ్మోనుని ఎందుకు పంపించాలంటే నాన్న అంటున్నాడు. చూడండి, నాన్న బతిమలాడేస్తాను దావీదుని. ఎన్నో వచనం అంటే 27వ వచనం. ఇదే 13వ అధ్యాయం 27వ వచనం చదవండి. అబ్షాలోము అతను బతిమాలినందున రాజు అమ్మోనును తన కుమారులందరూ అంత యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్మోను ద్రాక్షారసంలో సంతోషం ఇందుట మీరు కనిపెట్టి ఉండి అమ్మోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపుడి, నేనే కదా మీకు ఆజ్ఞించున్నాను, ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చిన. చూడండి, ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఇప్పుడు అమ్మోనుని చంపడానికి ప్లాన్ రెడీ అయింది. అమ్మోనుని చంపడానికి ప్లాన్ సిద్ధమైపోయింది. అనుకున్నట్టుగానే దావీదు ఒప్పించేశాడు అబ్షాలోము. మొత్తం అందరి స్నేహితులందరినీ పిలిపించాడు, తన సహోదరులందరినీ పిలిపించాడు. వారి చుట్టూ ఉన్న పనివారికి ఒక మాట చెప్పేశాడు ఆల్రెడీ, ఇది అమ్మోను ఫుల్గా తినేసి తాగుతాడు కదా, అప్పుడు కనిపెట్టండి వాడిని, సమయం వచ్చినప్పుడు చంపండి అన్నప్పుడు మీరు చంపేయాలని నన్ను అన్నప్పుడు వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు మీ అన్నగారిని ఎందుకు చంపేయమంటున్నా? అంతంతా మీకు అనవసరం, నేను చంపమంటున్నాను, నేను ఆజ్ఞ ఇచ్చాను, మీరు అస్సలు ఎవ్వరికి భయపడరు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మీరు చంపేయండి అన్నాడు. అన్నట్టుగానే వారందరూ విందుకు వచ్చారు, విందు చేశారు. అన్నట్టుగానే అబ్షాలోము ఏమండి అమ్మోనుని చంపేశారండి. అమ్మోనుని చంపేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటనుకున్నారు? దావీదుకి వెళ్ళవలసిన వర్తమానం ఒకటి వెళ్ళిపోయింది. ఏంటి? అమ్మోను చనిపోవడానికి వెళ్తే బాగుంది, కానీ అమ్మోను చనిపోవడానికి వెళ్ళలేదు. అక్కడ ఎలా ఉంది తెలుసా? నీ కుమారులందరూ భోజనం చేయడానికి వెళ్ళారు కదా, ఆ కుమారులందరూ కూడా అబ్షాలోము చంపించేశాడని దావీదుకు వర్తమానం వెళ్ళింది. ఇక్కడ చంపేసింది ఎవరినే? అమ్మోను ఒకరినే చంపేశాడు. నిజానికి చెప్పండి, అమ్మోను ఒక్కరినే చంపేస్తే ఆ దావీదుకు వర్తమానం ఏమైంది?
కుమారులందరూ చచ్చిపోరని వర్తమానం వెళ్ళిపోయింది. వర్తమానం వెళ్ళిపోగానే దావీదు భయపడపడడం దుఃఖాక్రాంతుడైపోయాడు. తన మనసులో తాను అంటే పగతో రగిలిపోతాడు. ఏంటి నా కుమారుడు అబ్షాలోము ఇలా చేశాడేంటి, ఇలా చేశాడు. అప్పటికే వీడు ఎందుకు ఇలా పర్టికులర్గా వెళ్తున్నాను అనుకున్నాను. అమ్మోని విషయంలో ఏదో ఉందనుకున్నాను కానీ మొత్తం అందరిని చంపేయడం ఏంటి అనుకుంటున్నప్పుడు ఒక పనికిమాలోడు వచ్చాడు. ముందు సలహా ఇచ్చాడు కదా, ఆ పనికిమాలోడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. 32వ వచనం. దావీదు సహోదరుడు షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూసి, రాజకుమారులైన యవ్వనులు అందరినీ వారు చంపేది నా ఏలినవారు నువ్వు తలంచవద్దు, అమ్మోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతను చంపవలనని తార్పయ్యముతో ఉండనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును అని మాట్లాడుతున్నాను చూడండి. ఇంతకుముందు యెహోనాదాబు కోసం మనం ఏం మాట్లాడుకున్నాం, అతడు బహు కపటము గలవాడు. అక్కడ ఎవరు నాశనం చేశాడు, ఒక మాటను చెప్పి పనికిమాలిన ఒక సలహా ఇచ్చి ఎవరు నాశనం చేశాడు, అమ్మోను మరణానికి కారణం ఎవరు చెప్పండి. ఆ రోజు అమ్మోనుని గద్దించుంటే, ఆ రోజు అమ్మోనికి బుద్ధి చెప్పుంటే, లేదా అటువంటి సలహా ఇవ్వకపోయింటే అమ్మోను బ్రతికేవాడండి, తన ఆలోచన మార్చుకునేవాడండి. అటువంటి సహవాసం చెప్పలేదండి, అటువంటి మాటలు మంచి మాట వివరించలేదండి. చేయమన్నాడు, చేశాడు, మొత్తానికి అమ్మోను చచ్చిపోయాడు. ఇప్పుడు తండ్రి దగ్గర దావీదు దగ్గరకు వచ్చి ఉన్నారు, మీరేం కంగారు పడిపోతుంది, చచ్చిపోయింది అమ్మోనే చచ్చిపోడు, మీ కుమారులందరూ బాగున్నారు. ఎందుకంటే మీ కుమారుడైన అబ్షాలోము ఉన్నాడు కదా, తన చెల్లెలిని పాడు చేయడం వల్ల ఏమండి అతని మీద పగబెట్టుకున్నాడు అని చెప్తున్నాడు చూడండి. నిజంగా దావీదుకు డౌట్ వస్తే బాగుందండి, దావీదుకు డౌట్ వస్తే బాగుండు. తన కుమార్తె అయిన తామారుతో అతను బలవంతం చేశాడని, తామారును పాడు చేశాడని నీకెలా తెలుసురా అని అడిగితే బాగుందును. ఈ విషయం నీకు ఎలాగ తెలుసా అని యెహోనాదాబు దావీదు అడిగితే బాగుందును. అక్కడే దావీదు ముందు ఎవరిని చంపేతుడు, యెహోనాదాబును చంపేతుడు మరలా. కానీ తెలివి కన్నా తెలివితేటగా ఏం చేస్తున్నాడు, అక్కడేమో వారి దగ్గర ఆ మాట మాట్లాడాడు, ఈ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, దావీదు దగ్గర ఈ మాట మాట్లాడుతున్నాడు. అన్నట్టుగానే కుమారులందరూ చచ్చిపోలేదు, అది జరిగిన సందర్భం మీరు మరలా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే అమ్మోని చంపేసిన అంశం పారిపోతాడని తర్వాత ఒక స్నేహితుడు, ఒక పనికిమాల, ఒక తొంటరగల స్నేహితుడు సహవాసం చేయడం వల్ల ఏమైందంటే ఒక స్త్రీ జీవితం నాశనం అయిపోయింది. ఒక అమ్మోను ఒక హత్య చేయబడ్డాడు, ఎవరమ్మా అమ్మోనేమో చనిపోయాడు, అబ్షాలోమేమో హంతకుడిగా మారిపోయాడు. చూడండి ఎవరి వల్ల, తొంటరి సహవాసం చేయడం. ఎవరితో, యెహోనాదాబుతో చేయడం వల్ల. చూసారా దేవుడి మాటలు ఎంత విలువైనవో. మన స్నేహం ఇలాంటి వారితో ఉండకూడదు, మన సహవాసం ఇలాంటి వ్యక్తులతో ఉండకూడదు. అందుకే దేవుడు మంచి మంచి మాటలు మనకు వివరిస్తున్నాడు, మనకు తెలియపడుతున్నాడు. చూద్దాం మంచి మాట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించడ కంటే బహిరంగంగా గద్దించడం మేలు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అన్నాడు. చూడండి నీ స్నేహితుడు ఎలాంటి వాడే ఉండాలంటే నీ తప్పు ఒప్పును చెప్పేవాడే ఉండాలి. నువ్వు తప్పు చేసినా, నువ్వు ఒప్పు చేసినా, నువ్వు తప్పు చేస్తే నిన్ను గద్దించేవాడే ఉండాలి, నువ్వు మంచి చేస్తే నిన్ను మెచ్చుకునేవాడే ఉండాలి. అందుకే అన్నాడు, లోపల ప్రేమించడం కాదు, తప్పు చేసినప్పుడు నువ్వు తెలిసినప్పుడు హాయిగా ఉండి మంచిగా ఉండి అతన్ని ఏమీ కట్టించకుండా ఉండి, ఆ రోజు నేను చెప్దాం అనుకున్నానండి కానీ చెప్పలేమండి, వాడు అలాంటి వాడే నాకు తెలుసండి, ఆ రోజే నాకు తెలిసి చెప్దాం అనుకున్నాను చెప్పలేదండి అని నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే అలాంటి స్నేహితుడు వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే నువ్వు చెప్పకపోవడం వల్ల ఆ స్నేహితుడి జీవితం నాశనం అయిపోతుంది కదా. అందుకే లోపల ప్రేమించడం కాదు, బహిరంగంగా ప్రేమించండి. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా ఏం చేయాలి, నువ్వు తప్పు చేశారు అన్న, నేను నిజంగా నీ స్నేహితుడు తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్పండి, లేదా నేను తప్పు చేస్తే నీ స్నేహితుడు కూడా అలాగే చెప్పాలి. అలాంటి స్నేహితులు అంటే వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్షిప్. అప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేవారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు, ఏమనుకుంటే అనుకోని అలాంటి వారితో మీరు స్నేహం చేయాలి. ఎందుకంటే వాడు అన్నది ఆ రోజే ఆ మాట ఇస్తాడు, అప్పటికి మనసులో ఏమి ఉంచుకోడు. అలాంటి వాడు మనకు మంచిది. అందుకే మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తారంట, నీ హృదయంలో గాయాలు చేస్తాడు. వాడు మాట్లాడిన మాట నీకు నచ్చకపోవచ్చు,
వాడు పలుకుతున్న మాటలు చెబుతున్నారు, ఆలోచన ఏదో నీకు నచ్చకపోవచ్చు, కానీ ఒకానొక రోజున ఆ గాయమే మానిపోయి నీకు మంచిని జరిగిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి స్నేహితులు మన జీవితంలో ఉంటే మన లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మన జీవితమే మారిపోతుందండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి స్నేహితులు మనకు ఉండాలంటే వాక్య సంబంధమైన స్నేహితులు ఉంటే మరీ మంచిది. ఇలాంటి స్నేహితులు ముందుగా మీరు వాకుల్లో ఉన్నారా, వారితో చేసే స్నేహం మంచిది, బాగుంటది. లేదంటే అలాంటి స్నేహితులు మాకు కనబడతలేదంటే వాక్య సంబంధంతో వాక్య ప్రకారం నడుచుకునే స్నేహితులు ఉంటారు, వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎందుకంటే వారు ఎలాంటి వారు తెలుసా, చాలా గొప్పవారండి, చాలా మంచివారండి. ఇదే సామెతల గ్రంథం మరొక మాట చెప్తాను చూడండి, 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవారగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అన్నాడు చూడండి. జ్ఞానంతో సహవాసం చేస్తే నువ్వు ఎలా ఉంటావు, మరింత జ్ఞానం పొందుకుంటావు. లోక సంబంధమైన జ్ఞానులు అంటే లోక సంబంధమైన జ్ఞానం అలాంటిది వెర్రి జ్ఞానం, అది ఏ జ్ఞానం అది? కానీ దేవుడు వాక్య సంబంధమైన జ్ఞానం అంటే మంచి జ్ఞానం అండి. అది పైనుండి వచ్చిన జ్ఞానం అండి. అందులో కుటిలత ఉండదండి, మత్సరం ఉండదండి, మరొక చెడ్డ కార్యక్రమం చేసే ఆలోచన విధానం ఎప్పుడూ ఉండదండి. అందుకే ఆ వాక్య సంబంధంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారితో స్నేహం చేయండి, జ్ఞానం కలిగిన వారితో స్నేహం చేయండి. ఎందుకంటే వారి నోటి వెంట కొన్ని జ్ఞానయుక్తమైన సంగతులు వస్తాయి. మీకు ఆలోచన చెప్తాడు, ఫలానాది చేయొచ్చో చేయకూడదో మీకు తెలియజేస్తాడు. అందుకే అలాంటి వారితో స్నేహం చేయండి, మీ లైఫ్ బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది. అటువంటి మీ సహవాసాన్ని కోరుకోండి. మీ అందరికీ తెలుసు దావీదు దేవుడు ఎంత గొప్పగా ఎదుగాడు, దేవుడి కోసం ఎంత గొప్పగా బ్రతుకాడు, ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు జరిగించాడు మీ అందరికీ తెలుసు. కానీ దావీదు స్నేహితులు ఎలాంటి వారో తెలుసా మీకు? అంటే దావీదుకి స్నేహితులు కూడా ఉన్నారా? ఉన్నారండి. మహాభక్తుడైన దావీదుకు కూడా స్నేహితులు ఉన్నారు. అతని స్నేహితులు ఎలాంటి వారో మీరు తెలుసుకోవాలి. చూద్దామా అతని స్నేహితులు ఎలాంటి వారు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశమును అనుసరించే వారికి నేను చెలికాడు అంటున్నాడు చూడండి. నీ మాటలు వినేవారు, నీ ఆలోచన ప్రకారం ఉండేవారు, నీ వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారికి నేను ఎలాంటి వాడిని? చెలికాడిని, స్నేహితుడిగా ఉన్నాను నేను, వారితో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని అంటారు. ఎవరు? దావీదు గారండి. దావీదు గారు మాట్లాడుతున్నారు, అదే మాట్లాడుతున్నారు. నీ యందు భయభక్తులు గల వారు అందరికీ నీ ఉపదేశమును అనుసరించేవారు అంటే పాటించేవారు అన్నమాట. వినేవారే కాదు, దేవుని మాటలు వినేవారే కాదు, ఆ వాక్య ప్రకారం నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో వారే నా స్నేహితుడు, వారికి నేను స్నేహితుడుగా ఉన్నానన్నాడు చూడండి. దేవుడు చెప్తున్న ఈ స్నేహితుడు, దేవుడు చెప్పే ఈ యొక్క ఆలోచన విధానం మన జీవితానికి ఎంతో మంచిదండి. అలా దేవుని వాక్య ప్రకారం ఎవరైతే నేర్చుకున్నా వారితో స్నేహం చేయండి, చాలా బాగుంటుందండి మన లైఫ్, మన జీవితం చాలా బాగుంటుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, చరిత్రలో జరిగిన కొన్ని స్నేహాల గురించి మన బైబిల్ నుంచి పరిశీలన చేద్దాం. దావీదు భయభక్తులు కలిగి ఎవరైతే ఉన్నారో వారితోనే స్నేహం చేసేటట. దేవుడు చెప్పిన కొన్ని స్నేహాలు, కొన్ని సందర్భాలు మనం వివరించుకుందాం, తెలుసుకుందాం. మంచి మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, మీ అందరికీ తెలుసు అబ్రహాం. ఈ అబ్రహాం కోసం దేవుడు ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడును, అను లేఖను నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన అన్నాడండి. దేవుని స్నేహితుడిగా ఎవరు పిలబడ్డారో బైబిల్లో? అబ్రహాము పిలబడ్డాడట. అబ్రహాము పిలబడ్డాడట. నిజముగా దేవుడికే స్నేహితుడంట. ఏమంటే మన స్నేహితుడు పలానా వ్యక్తి అంటే మనం చాలా పొంగిపోతాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారు మనకు తెలిసిన అనుకో ఎలా ఉంటుంది మనకి? పలానా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, రాజప్ప గారు ఉన్నారు, ఈ రాజప్ప గారు నాకు తెలిసాను అనుకోండి, ఎలా ఉంటుంది?
మనం చాలా గొప్పగా చూసేస్తారు అందరూ. లేదంటే ఆయన పిఏ గారు మనకు తెలిసింది బాగా దగ్గరండి, బీరకాయ పీస్ సంబంధం ఉంది మాకు తెలిసంటే ఎలా ఉంటుంది, ఓ పొగిడేస్తూ ఉంటారు మనం. ఏమండి అలాగే జిఎం చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈయన కూడా తెలిసింటే ఎలా ఉంటుంది, అమ్మ బాబాయ్ ఇంక మామూలుగా పట్టుకోలేరు మళ్ళీ ఉంటాను. ఎందుకంటే నీకు ఎవరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఏంటో తెలుసా, అబ్రహాము దేవుడికి ఎలా ఉన్నాడంట, స్నేహితుడిగా ఉన్నాడంట. అబ్రహాము చెప్తలేదు ఈ మాట, స్వయంగా దేవుడే అబ్రహాము నా స్నేహితుడని దేవుడే చెప్తున్నాడండి. ఎవరిని మీకోసం ఎవరన్నా మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు మనం అనుకున్న సందర్భమే మనం వివరించుకుందాం. రాజప్ప గారు అనుకుందాం, ఇప్పుడు అందరికీ రాజప్ప గారు కదా, మరి రాజప్ప గారు ఉన్నారు. రాజప్ప గారు పలానా సతీష్ నాకు బాగా తెలుసు, అతను నా ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఈ మీటింగ్, ఎలా ఉండదు, గ్రౌండ్ అంతా నిండిపోతుంది, నాయకులు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ వచ్చేస్తారు. ఎందుకు, రాజప్ప గారికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఎందుకు వస్తారు, ఆయన నా ఫ్రెండ్ వచ్చారంటే అతను చుట్టూ ఉన్నవారు ఎత్తారా రారా, మొత్తం అందరూ వచ్చేస్తారు. కుమార్ గారు ఈ యొక్క స్టేజీలు ఎక్కర్రదు ఏమి ఎక్కర్లా, మొత్తం అంతా పార్టీ పండ్లను శుభ్రంగా పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే అతను నా స్నేహితుడు కదా, నాకంటూ ఏదో పదం ఇచ్చేస్తారు కదా. అదే సీఎం గారు చంద్రబాబు ఫలానా ఏరియాలో ఫలానా సామలకోట మండలం గొచ్చాల గ్రామంలో ఫలానా శ్రీనివాస్ గారు నాకు తెలిసాను అనుకోండి, ఎలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా మీకు అర్థమవుతుందా, అంటే వారి చెబితే ఎంత గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ చెబుతున్న మనుషులు కాదు, దేవుడే అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడండి. చూద్దామా మంచి మాట, దినవృత్తాంతులు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం గుంపులోనికి వెళ్ళిపోతాం. దినవృత్తాంతులు 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, దినవృత్తాంతులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. ఎవరి స్నేహితుడంట, దేవుడి స్నేహితుడైన ఎవరున్నారు, అబ్రహాం గారు దేవుడికి స్నేహితుడిగా ఉన్నారండి. ఎంత గొప్ప విషయం అండి. ఎవరు నమ్మలేని సమయంలో, ఎవరు ఆలోచించలేని విషయంలో, ఏ సందర్భంలో నమ్మడానికి అవకాశమే లేని సమయంలో, వాళ్ళు నమ్మడానికి ఎటువంటి పరిస్థితులు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, అసలు ఆధారమే లేనప్పుడు ఎవరు నమ్మరండి, అబ్రహాము నమ్మాడండి. దేవుడి కోసం నిలబడ్డాడండి అబ్రహాము. అందుకే దేవుడు ఏమని చెప్పుకుంటాడు తెలుసా, అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు దేవుడు చెప్పుకుంటున్నాడు. ఈ రోజు మనకంటే మన కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి, ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, ఎన్నో కట్టడాలు ఉన్నాయి, ఎన్నో చారిత్రకమైన ఆధారాలు మన కళ్ళ ముందు. అయినా మన దేవుడు నమ్మం, అయినా దేవుడు మనకు స్నేహితుడిగా ఉండడు. దేవుడికి స్నేహితుడిగా మనం మారుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్య సంబంధమైన వ్యక్తులతో దేవుడితో మన సహవాసం ఉండాలి, మన స్నేహం ఉండాలి, అప్పుడు మన లైఫ్, మన జీవితం చాలా బాగుంటుంది. మరో క్వశ్చన్ చూస్తారా, యెషయా గ్రంథం 41వ వచనం, 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు అర్థమవునా, ఇంకెన్ని మాటలు చెప్పించబడ్డారు చెప్పండి మీకు. దేవుడే అబ్రహాముని ఏమంటున్నాడు, స్నేహితుడు అంటాడు. చూడండి, స్నేహితుడు అంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ స్నేహితుడు ఎలాంటి వాడు తెలుసా, అబ్రహాము చివరి వరకు, తన మరణం అంత వరకు, తన చర్మాంతం అంత వరకు దేవుని విడిచిపెట్టలేదండి. నిజమైన స్నేహితుడు అంటే ఎలాగో ఉంటాడండి. నిజమైన స్నేహితుడు అంటే ఎలాగో ఉండాలండి. ఏదైనా ఒక స్నేహం నిలబడాలంటే ముఖ్యంగా నమ్మకం ఉండాలి. ప్రియులరా, నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఆ స్నేహం నిలబడదండి మనకి. ఏ స్నేహం అని అంతే కదా, ఓ స్నేహితుడి మీద నమ్మకం ఉంచాలి. అలాగే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. దేవుణ్ణి నమ్మి ఏమీ లేకపోయినా చివరి వరకు నిలబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అందుకే దేవుడు అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. ఇలాంటి స్నేహితులు మీ జీవితంలో సంపాదించుకోండి, ఇలాంటి స్నేహితులు మీ జీవితంలో కలిగి ఉండండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం మంచి మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం,
సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చూసారా, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? విడువక ప్రేమిస్తాడంటండి. నువ్వు కష్టంలో ఉన్నా, నీ ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు వేదంలో ఉన్నా, నువ్వు బాధల్లో ఉన్నా, నువ్వు తప్పుడు అడుగులో ఉండిపోయినా, నువ్వు మంచి మార్గాన్ని వెళ్ళిపోతున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ స్నేహితుడు నీ వెంటే ఉంటాడు. నీ స్నేహితుడు నిన్ను వెన్ను పెట్టి తట్టుతాడు, నీ వెన్ను తట్టుతాడు. నువ్వు ప్రమాదంలో ఉంటే ఆలోచన చెప్తాడు, మంచి ఆలోచన. దుర్మార్గుడైన యెహోనాదాబులాగా ఇలాంటి చెడ్డ కార్యక్రమాలు, చెడ్డ ఆలోచన చెప్పడం, మంచి ఆలోచన చెప్తాడు. నువ్వు పడిపోయే పరిస్థితి ఏర్పడితే నేను నిలబట్టడానికి చూస్తాడు. అవసరమైతే తన మాటల ద్వారా నీకు గాయపరుస్తాడు. అయినప్పటికీ నీ జీవితాన్ని నిలబడతాడు. ఈ జీవితాన్ని నిలబడతాడండి. ప్రేమించండి. మీ అందరికీ తెలిసి ఏలియా, ఎలీషా నిజంగా చాలా మంచి స్నేహితులుగా ఉంటారండి. వాళ్ళిద్దరు కూడా వారి స్నేహం వర్ణించలేదండి నిజంగా. ఎందుకంటే వారి స్నేహం ఎలాంటిదంటే ఏలియాతో ఎలీషాతో కలిసిపోయి అతను ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడండి. ఎక్కడికి వెళ్తే అక్కడ పడి ఎప్పటి వరకు ఎలీషాతో ఏలియా ఉన్నాడంటే చివరి వరకు ఉన్నాడు, మరణించేంత వరకు ఉన్నాడండి. అతను చనిపోయే సమయంలో, ఏలియా చనిపోయే సమయంలో, ఇదిగో ఈ ప్రదేశంలో ఉండు, నా వెంట రావకూడదు, నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాను. అలా 3 మార్లు జరిగిన తర్వాత చివరికి 3వ మారు ఏలియా ఏమంటే దేవుని చేత కొనుక్కోబడతాడండి. ఆకాశ మండలం మీద, ఆకాశ మండలం కొనుక్కోబడతాడు. తర్వాత కొనుక్కోబడే ముందు ఎలీషాని అడుగుతాడు, నేను వెళ్ళిపోబోతున్నాను కదా, నీకేం కావాలని అడుగుతాడు. నేను నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు స్నేహితుడా, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏం కోరుకుంటున్నావు అంటున్నప్పుడు ఎలీషా అంటాడు, ఇదిగో నీకు కలిగిన ఈ ఆత్మలో నాకు 2 పళ్ళు కావాలి. నీకు ఇచ్చిన ఆత్మలో ఒక పాడే ఉంది, నాకు ఎన్ని కావాలి? నాకు 2 పాళ్ళు కావాలి. అంటే నీవు చేసిన దానికంటే నేను ఎక్కువ సువార్త కార్యక్రమం చేయాలి, ఎక్కువ దేవుని కోసం పని చేయాలి, ఎక్కువ అద్భుతమైన కార్యక్రమాలు నేను జరిగించాలి, దేవుని కోసం నేను నిలబడాలి అనుకున్నాడండి ఎలీషా క్షమించండి అన్నట్టుగానే ఎలీషాకి ఇచ్చేశాడు. ఏలియా వెళ్ళిపోయాడు. మంచి బాండింగ్ అని వాళ్ళతో కూడా. మీ అందరికీ తెలుసు యోబు, మంచి సందర్భం చూద్దామా. యోబు భార్య మీ అందరికీ తెలుసు కదా ఎలాంటిది. యోబు పరిస్థితి బాగోలేనప్పుడు, యోబు దీనమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నప్పుడు, చిల్లపంటి తీసుకుని తన ఒళ్ళంతా గీకుంటున్నప్పుడు ఏమన్నది, వచ్చి నీకు ఇంకా బుద్ధి జ్ఞానం లేదా, నీకు ఇంకా దేవుణ్ణి పట్టుకుని ఎలా ఆడతావా, దేవుని మీద ఇంకా నమ్మకించుతావా, ఇంకా యథార్థత కలిగి ఉంటావా, నువ్వు దేవుని దూషించి నువ్వు చచ్చిపో అన్నదని. కానీ అతని స్నేహితులు అలాంటి వారు తెలుసా, చాలా మంచివారండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, సునీయుడైన బెల్దదు, నయమాతీయుడైన జోబరు అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి అన్నాడు. చూడండి, యోబు భార్య మాత్రం నువ్వు దేవుని దూషించి చనిపోమంటే యోబు స్నేహితులు ఏం చేస్తున్నారండి, యోబుకి ఇలాంటి ఆపద కలిగిందంట, ఇలాంటి ఇబ్బంది వచ్చిందంట, ఇలాంటి పరిస్థితి వచ్చిందంట, అతనికి ఉన్న పరిస్థితి ఏంటి మనం చూస్తున్నాడండి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం ఫ్రెండ్ అయినా నీకు ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అని అడిగాడా? ఎలా ఉన్నావు అని అడిగినా ఏ స్త్రీ అయినా నేను. చాలా మంది చెలికత్తెలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా యవనస్తులకైనా వృద్ధులకైనా ఎవరికైనా స్నేహితులు ఉంటారు. ఈ స్నేహితులు ఎప్పుడైనా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా అడిగాడండి మిమ్మల్ని? ఎవడు అడగడు. ఎప్పుడు అడుగుతాడు? మీ దగ్గర చక్కగా ధనం ఉన్నప్పుడు, మీ పరిస్థితి బాగున్నప్పుడు, ఏమండి మీకు మంచి పలుకుబడి ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు, అందరూ మనతో మాట్లాడతారు. అప్పుడు మన పేరు చెప్పుకుని గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు, నా ఫ్రెండ్ అని అంటాడు. కానీ నువ్వు ఒక దీనమైన స్థితిలో ఉన్నప్పుడు, దీనమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీ ఫ్రెండ్ అని ఎవడో చెప్పుకోడండి. కనీసం నేను చూడడానికి కూడా రాడు. నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి, నీ యొక్క పరిస్థితి ఎలా ఉందని కూడా ఎవడో అడగరండి. అలాంటి వారు స్నేహితులు మనకు అవసరమా చెప్పండి. ఇలాంటి స్నేహితులు ఎలాంటి వారు అంటే మాయ స్నేహితులు, మంచి స్నేహితులు కాదు, అవసరాన్ని బట్టి ఉండే స్నేహితులు అన్నమాట.
సమాజంలో మనకు కనిపించే స్నేహితులు అందరూ ఎలాంటి వారే. కానీ యోబు స్నేహితులు ఎలాంటి వారంట? యోబు ఎలా ఉన్నాడో పలకరించడానికి వెళ్తారండి. పలకరించడానికి వెళ్తున్నప్పుడు యోబును దూరం నుంచి చూడగానే వారి మనసు కదిలిపోయిందండి, కకలాగలం అయిపోయిందండి. చూడండి 12వ వచనం. వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చింది. ఏంట్రా మన యోబు ఎలాగైపోయాడు, వీడైనా ఎలాగైపోయాడు, యోబైనా ఎలాగైపోయాడు అనుకున్నారండి. ప్రియమైన దేవుని పిల్లరా, యోబుని చూసి ఏమంటారట? తమ వస్త్రాలే చింపేసుకున్నారట. తన స్నేహితుడి కోసం, తన ప్రాణ స్నేహితుడి కోసం వస్త్రాలే చింపేసుకున్నారట. మీరు అందరికీ ఒక సందేహం రావచ్చు, తర్వాత యోబు స్నేహితుడు అతన్ని ఇబ్బంది పెట్టారు కదండి, బాధ పెట్టారు కదండి, ఫలానా మాటలు మాట్లాడారు కదండి అని మీరు క్వశ్చన్ చేయించున్నాను. నిజమే, మాట్లాడారు, ఇబ్బంది పెట్టారు, కానీ యోబుని విడిచి మాత్రం వెళ్ళలేదు. చివరికి అంటారు కదా, యోబు ఏమంటాడు? దేవుని వేడుకుంటారు. యోబు స్నేహితులను క్షమించమని ఏమంటే యోబు దేవుని వేడుకుంటాడు. అప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడు? వారిని క్షమిస్తాడండి. అంటే యోబు స్నేహితులు ఎప్పటి వరకు ఉన్నారు? అతని బాధ ఎంతకాలం అయితే ఉన్నదో అంతకాలం వరకు యోబు స్నేహితులు ఉన్నారండి. యోబు బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, యోబు భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, యోబు కుమారులు చనిపోయారు, యోబు ఆస్తులన్నీ పోయాయి, కానీ స్నేహితుల మాత్రం నిలబడ్డారండి. అదే చెప్తున్న 13వ వచనం. అతని బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకగా రెయ్యి బగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చున్నారని చూడండి. వారికి ఏం పని చెప్పండి? యోబుతో పాటు వారు కూడా కూర్చోవలసిన అవసరం ఏమని చెప్పండి? నిజానికి వెళ్ళిపోవచ్చు కదా. ఏంటో నీ పరిస్థితి ఇలాగే అయిపోయింది, ఇలా ఇబ్బందిగా ఉందా, ఇలా కష్టాల్లో ఉన్నావా, పోనీలే ఏదో జరిగిపోయింది, మరలా వస్తాం, ఇంటికాడ పోలేని పనులు ఉన్నాయి కదా, మాకంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, మేమంటూ కొన్ని ఉద్యోగాలు చేసుకున్నాం కదా, మేమంటూ కొన్ని కార్యక్రమాలు వెళ్ళిపోవాలి కదా, మేము వెళ్ళొస్తామని అన్నారండి. ముగ్గురు వచ్చారు, ముగ్గురు కూర్చున్నారు, యోబు పక్కనే కూర్చున్నారంట, దూరంగా కూర్చున్నారంట. వాడు ఏదో బాధలు ఉన్నాడు, వాడిని వదిలేయండిరా. ఏంటి వాడి పరిస్థితి ఇలాగే ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాడిని ఏం చేయాలరా, ఏంటి పరిస్థితి, వారి యొక్క ఆలోచన విధానం. వాడు ముగ్గురు కూర్చొని ఎన్ని రోజులంట? 7 దినాలు కూర్చున్నారండి. యోబు కంటే అతని పరిస్థితి అలా వచ్చింది. కూడి లేదు, కుమ్ముడు లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. వీరు ఉండవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? లేదండి. కానీ ఉన్నారు చూడండి, చివరి వరకు నిలిచి ఉండే స్నేహితులు ఎలాగో ఉంటారు. మన స్నేహితులు ఎలాంటి వారైతే మన లైఫ్ చాలా బాగుంటుంది, సాఫీగా ఉంటుంది. ఇలాంటి వారితో మీరు సహవాసం చేయండి. ఇలాంటి స్నేహితులు ఒక్కరున్నా చాలండి మన జీవితంలో, ఒక్కరున్నా చాలు. ఇలాంటి వారు ఉంటే వెతకండి. పనికి మాలిన వదరబోతులు లాంటి స్నేహితులు మనకెందుకు? మన జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఎందుకు పనికిరారు. మీకు అర్థమవుతుందా? ప్రియమైన దేవుని ప్రార్థన అంటే స్నేహితులు ఎంత మంచి వారితో మన లైఫ్ అంత బాగుంటుందండి. మరొక స్నేహితులు ఇంకొక స్నేహితుల కోసం మనం తెలుసుకుందాం. దావీదు, యోనాతాను. వీరిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు, గొప్ప స్నేహితులు అండి. వీరి స్నేహితులు ఎలా తెలుసా? ప్రాణ స్నేహితులు అంటారు కదా, అలాంటి స్నేహం కలిగిన వారండి. చూద్దాం మంచి మాటలు. సమూయేలు మొదటి గ్రంథం, ముందుగా రాజుల మొదటి గ్రంథం చూద్దాం. సమూయేలు చూసేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. చూసారా? సౌలు కుమారుడు ఎవరండి? యోనాతాను. ఈ యోనాతాను హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయిందంట? దావీదు హృదయంతో కలిసిపోతుంది. అంటే ప్రాణ స్నేహితులుగా ఉండాలంటే, ఒక మంచి స్నేహితులుగా ఉంటాయి, నీ హృదయం వాడి హృదయం కలవాలి. తాను ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. మూడవ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతను ప్రేమించుతూ యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లుని, నడిగట్టుని తీసి దావీదునికి ఇచ్చును. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయెను.
దావీదు తన తండ్రితో మాట్లాడిన తర్వాత దావీదు హృదయంతో ఎవరి హృదయం కలిసిపోయిందంట? యోనాతాను హృదయం కలిసిపోయిందంట. అతని మీద ప్రేమ కలిసిపోయిందంట. అతన్ని ప్రేమించాడంట, అతనితో స్నేహాన్ని కలుపుకున్నాడట. ఎందుకంటే అతని మాటలను బట్టి ఆశ్చర్యపోయాడు, తర్వాత అతను చేస్తున్న పనులను బట్టి ఆశ్చర్యపోయాడు. అందుకే అతని దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ తీసి దావీదుకి ఇచ్చాడు. ఎందుకంటే స్నేహితుడు కదా. తనకున్న వస్త్రాలు, తన దగ్గర ఉన్న ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలన్నీ తీసి ఎవరికి ఇచ్చారు? దావీదుకి ఇచ్చాడండి. యోనాతాను దావీదుకి ఇచ్చాడు. కానీ వీరి స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో చివరికి వచ్చేసరికి ఒకానొక సమయంలో యోనాతాను యుద్ధంలో చచ్చిపోతాడు. యోనాతాను, సౌలు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. మంచి సందర్భం చూద్దామా? ఇదే సమూయేలుకు రాసిన 2వ గ్రంథం చూద్దాం. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి సౌలును, యోనాతానును, యెహోవా జనులను, ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. యోనాతాను ఎప్పుడైతే చనిపోయాడో, సౌలు అయితే ఎప్పుడైతే చనిపోయాడో, ఇశ్రాయేలు అందరూ ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయాడో, ముఖ్యంగా ఏమిటి దావీదుకి వీరందరూ చనిపోయారన్న బాధ ఒక పక్క అయితే, యోనాతాను తన ప్రాణ స్నేహితుడు చనిపోయాడన్న బాధ అండి. బాధ తన గుండెలో దిగమింగుకోలేకపోతున్నాడు దావీదు. చాలా బాధపడిపోతున్నాడు. 26వ వచనం చదవండి. 26వ వచనం దావీదు బాధ చెబుతున్నాడు చూడండి. 26వ వచనం, అదే 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పరుపురి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. దావీదు మర్చిపోలేకపోతున్నాడండి యోనాతాను. అతని ప్రేమను మర్చిపోలేకపోతున్నాడండి. నీ ప్రేమ ఎలాంటిదో తెలుసా యోనాతాను? నువ్వు స్త్రీల కంటే ఎక్కువ ఘనముగా ప్రేమించావు. నా భార్యల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. నన్ను హత్తుకున్నావు. నాకు నా ఈ బాండింగ్, మన స్నేహం, ఈ ప్రాణం నేను విడిచి ఉండలేకపోతున్నాను రా యోనాతానని దావీదు వాపోతున్నాడు. చివరికి దావీదు తన స్నేహాన్ని కంటిన్యూ చేయాలని, తన స్నేహాన్ని గుర్తుగా ఉంచుకోవాలని, తన స్నేహితుని చివరి వరకు మర్చిపోకూడదని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు తెలిసే. ఏంటా కార్యక్రమం అంటే, ఇంకా యోనాతాను కుటుంబంలో, ఈ సౌలు కుటుంబంలో యుద్ధంలో వీరిద్దరు చచ్చిపోయారు కదా, ఇంకా వారి బంధువులు ఎవరైనా ఉన్నారా? యోనాతానుకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరంటే యోనాతాను కుమారుడు కనపడుతున్నాడు. ఇతను అలాంటి వాడు తెలుసా? హ్యాండిక్యాప్డ్. యోనాతాను కుమారుడు ఎలాంటి వాడు? హ్యాండిక్యాప్డ్. కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవండి అతనికి. 2 కాళ్ళు లేవు. అదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఇదే సమయంలో 26వ వచనం చదవండి. 26 చదవం కదా. 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం ఇదే సమయంలో 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకరు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా, షేబా యోనాతానుకు కుంటికాలు గల మరొక కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, షేబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మోయేలు కుమారుడు మాకీయులు ఇంట ఉన్నాడని రాజుతో అనను. చివరికి యోనాతాను కుమారుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, సౌలు చనిపోవడం వల్ల, అతని తండ్రి అయిన యోనాతాను చనిపోవడం వల్ల ఇతనేమో కుంటివాడిగా మారిపోయాడు. ఇతనేమో కుంటివాడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతని బాధ్యతలు చూసేవారు ఎవరూ లేరు. ఇతని యొక్క పరిస్థితి తారుమారైపోయింది. జీవితం అతనాకుతనం అయిపోయింది. అతని కుటుంబమే నాశనం అయిపోయింది కదా. ఇతను మాత్రం ఎవరున్నాడు? ఎక్కడున్నాడు? వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంటే. ఎందుకంటే చూసేవారు ఎవరు లేరు కదా. అతను చూసేవారు కానీ, అతను పట్టించుకునేవారు కానీ ఎవరు లేదు. ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, అన్ని పోయాయి. అతన్ని పట్టించుకునేవారు ఎవరు లేదు. అందుకే వేరొకరు ప్రాంతంలో, వేరొకరు ఇంటి దగ్గర ఉండిపోతున్నాడండి. కనీసం గుక్కుడు మెతుకులు తినడానికి వేరొకరు ఇంటిగా ఉండిపోయాడు. అప్పుడు ఈ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో, దావీదు వెంటనే పిలిపించాడు. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నేను మీ తండ్రి, నాకు తెలుసు, నా స్నేహితుడు మీ తండ్రిని బట్టి నేను నీకు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను. నీకు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నాకు ఏం వద్దయ్యా అంటాడు. నేను అంతటా వాడినయ్యా, నువ్వు రాజు లాంటి వాడివి, నువ్వు పిలవడమే నాకు చాలా అదృష్టము.
అని నేను కుక్కలాంటివని అని మాట్లాడతాడు చూడండి. మంచి మాట చూస్తాడు చూడండి. 8వ వచనం. అతను నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వారైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేకరమైన శేబాను వెలువంపి సౌలునకును అతని కుటుంబములకు కలిగిన సొత్తంతటిని ఈ యజమానుని కుమారుడికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాను కుమారుడు భోజనములకై ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మెబీబోతుతో ఎల్లప్పుడూ నా బల్ల ఎత్తున భోజనం చేయని సెలవిచ్చను. ఈ షెబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలిన వరకు రాజు తన దాసులకు ఇచ్చిన ఆజ్ఞ అంతని చొప్పున ఈ దాసుని నేను చేసినది షెబారాజుతో చెప్పును. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బలయత భోజనం చేయదు అతని 2 కాళ్ళను ఉంటివి. చివరికి దావీదు ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు ఇక్కడే ఉండడానికి వీల్లేదు, నువ్వు నా ప్రాణ స్నేహితుడు కుమారుడు కాబట్టి ఇదిగో నా కుమారులు రాజకుమారులు అందరూ ఉన్నారు కదా, ఈ రాజకుమారులు కూడా నా ఎదుర్కొనే భోజనం బల్ల ఎదుట నా ముందు మేము అందరం కలిసి ఒకేసారి భోజనం చేస్తాం. మేము ఏ ఆహారం తింటామో నీకు కూడా అదే ఆహారం. నీవు కూడా రాజకుమారులు ఒక కుమారుడిగా నాకు కూడా ఉంటావు. వచ్చి ఇక్కడే ఉండిపో. మేము ఎప్పుడు భోజనం చేస్తాం, నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయాలి. మాతో పాటు నీకు సమాన హక్కు ఇస్తాం. మీ తండ్రి కాలంలో ఉన్న ఏ ఆస్తులు అయితే ఉన్నాయో, ఏ సంపద అయితే ఉందో అదంతా మరలా నీకు ఇప్పిస్తాను. నీకెందో కొంతమంది దోసులు ఉండేలా చేస్తున్నాడు అన్నట్టుగానే చేశారు. వారికి పంటను పండించే బాధ్యతను అప్పగించి కొంతమంది సేవకులు ఉంచాడు. ఇప్పుడు ఆ సేవకులందరికీ అతిపెద్దగా ఎవరు మారిపోయారండి? యోనాతాను కుమారుడు మారిపోయాడండి. యోనాతాను కుమారుడిని అసలు ఎటువంటి అవకాశం లేని వాడిని ఎలా చేశాడు? మరలా అతని స్థానాన్ని అతనికి ఇప్పించాడండి దావీదు. దేనిని బట్టాయా అంటే అతని ప్రాణ స్నేహితుని నిమిత్తం అండి. ఇంతమంది మంచి స్నేహితులు మన జీవితంలో ఉంటే మన జీవితం ఎంత బాగుంటుందో చూడండి. దేవుని వాక్యం మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ మన జీవితాన్ని బాగు చేసే మాటలే చెప్తుందండి. ఇటువంటి మాటలు వినడానికి వినండియా అంటే ఎవరు వినలేకపోతున్నారు ప్రియులారా. సమాజానికి అర్థం కావట్లేదు దేవుని మాటలు. దేవుని వాక్యం అర్థం కాలేకపోతుంది. దేవుని మనసు తెలియలేకపోతుంది. ప్రియమైన దేవుని పిల్లల, మనల్ని కూడా దేవుడు స్నేహితులుగా ఎంచుకుంటున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకే, మనల్ని స్నేహితులుగా ఎంచుకున్నాడు కనుకే మనం రక్షింపబడ్డాం. అందుకే మనం స్నేహితులుగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి. చివరికి ఒక మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. నా స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు అంటున్నాడు చూడండి. ఇదిగో నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరిని మీరు ప్రేమించాలి. ఎందుకంటే తన స్నేహితుడికి నిమిత్తం ప్రాణం పెట్టేవాడు కంటే వేరొక స్నేహితుడు, ఎటువంటి గొప్ప స్నేహితుడు ప్రపంచంలో ఎవడో లేడు. ఆ స్నేహితులు ఎవరున్నారంటే నేనున్నాను. నేను మీకు ఒక స్నేహితుడుగా ఉండి మీ నిమిత్తం నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను. మీరు కూడా మీ స్నేహితుల నిమిత్తం మీరు ఏం చేయాలి? ప్రాణం పెట్టండి అన్నాడండి. ఇంకా చదవండి కిందకి. 13వ వచనం. మరలా 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు అన్నాడు చూడండి. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనల్ని ఆయన స్నేహితులుగా ఎంచుకున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే నేను మీ నిమిత్తం ఎలాగైతే ప్రాణం పెట్టి మిమ్మల్ని ఎలాగైతే ఎంచుకున్నానో మీరు కూడా ఇతరుల కోసం ప్రాణం పెట్టండి. ఎందుకంటే వారిని మీరు ఎలా ఎంచుకుంటారంటే మీ స్నేహితులుగా ఎంచుకోండి. మీకు ప్రాణ స్నేహితులుగా ఎంచుకోండి. మీ ప్రాణ స్నేహితులు మీరు ఎలా ప్రేమించాలంటే ప్రాణం పెట్టేంతగా మీరు ప్రేమించాలి. చూశారు కదా దావీదు ఏం చేశాడు? తన స్నేహితులు చనిపోయిన తన కుమారుణ్ణి, తన కుటుంబాన్ని విడిచిపెట్టలేదు.
ఇలాంటి స్నేహితుని కలిగి మనం కూడా ఎలా ఉండాలంటే మనము ఎదుటి వారిని ప్రేమించాలంట. ఆ ప్రేమించేటప్పుడు ఎలా ఉండాలంటే వారు మన స్నేహితులు అనుకోవాలంట. ఎలాగంటే వారు మన స్నేహితులను మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం దేవుని స్నేహితులుగా ఎప్పుడు పిలువబడతామంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి నా ఆజ్ఞను బట్టి ఎవరైతే నేర్చుకుంటాడో వాడు నాకు స్నేహితుడు అవుతును. అదే కదా చెప్తున్నాడు. ఎన్నో వచ్చిన విధానం మనం 14వ వచనం మరలా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందరు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎన్నో విలువైన మాటలు చెప్పాడు, ఎన్నో భయంకరమైన విషయాలు మనకు వివరించాడు, ఎన్నో మంచి మంచి సందర్భాలు మన తన గ్రంథం ద్వారా తెలియపరిచాడు. ఇన్ని మాటలు విన్న మనం ఇప్పటికైనా మారకపోతే మన జీవితం నాశనం అయిపోతుందండి. ఈ రాత్రికాల సమయంలో ఇన్ని మంచి మాటలు విన్న మీ అందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా స్వభావం తెలియజేస్తూ ఈ యొక్క పాఠాన్ని నేను ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాన్ని కలిగించిన మా తండ్రి దేవ, తండ్రి మీ దయ వల్ల మీ కృప వల్ల తండ్రి ఇక్కడ నిలబడిన ఆయన ఈ జ్ఞానయుక్తమైన సంగతులను తండ్రి మీ గ్రంథం నుంచి వివరించాను తండ్రి. నా సహోదరులైన వారికి తండ్రి విన్న మాటలు తండ్రి చాలా ప్రాముఖ్యమైనవి, మా జీవితాలకు అవసరమైన నాన్న. విన్న మాటలు విడిచిపెట్టకుండా తండ్రి లోక సంబంధమైన స్నేహితులు ఎలా ఉండాలో తండ్రి, మా స్నేహితులు మా జీవితంలో ఎలాంటి వారు ఉండాలో, ఎలాంటి వారు ఉంటే మా జీవితం బాగుంటుందో, పనికి మాలిన స్నేహితులు తొంటల స్నేహితులు మా జీవితంలోకి వస్తే మా జీవితం ఎలా నాశనం అయిపోతుందో తండ్రి కళ్ళకు కట్టినట్లు మీ వాక్యం ద్వారా ప్రతి విషయాన్ని మాకు తెలియపరిచినందుకు నాయన. మా జీవితంలో మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి. ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం జరిగిస్తున్న తండ్రి ఈ యొక్క మేడపాడు కుటుంబ సభ్యులను అలాగే వారి సంఘం వారిని ఎవరైతే తండ్రి కష్టపడుతున్నారో వారందరినీ తండ్రి, స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు అనేక మంది కష్టపడుతున్నారు తండ్రి. వీరందరినీ తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారికి సహాయం అనుగ్రహించి తండ్రి మీ కృపను వారి మీద ఉంచండి తండ్రి. వారు దీవించండి, ఆశీర్వదించండి. ఇటువంటి కార్యక్రమం ఇంకొక వారు జరిగించాలని సహాయం అనుగ్రహించండి. ఈ యుక్తమైన బలమైన ఈ వాక్యాన్ని తండ్రి అనేక మందికి చేరవేయటకు తండ్రి సహాయం అనుగ్రహించమని కృపను చెప్పమని. ఇంక తండ్రి 3 దినాలు తండ్రి మీరు ఎంతో మమ్మల్ని బాగుగా నడిపించారు నాయన తండ్రి. రేపటి దినం చివరి దినం తండ్రి ఇంకాను తండ్రి భారము కలిగి తండ్రి మా సహోదరుల మనసును స్థిరపరిచేలాగను తండ్రి, వారి ఆత్మను తండ్రి రక్షించగలరు శక్తి గల వాక్యాన్ని తండ్రి వారికి అర్థమయ్యేలాగా చెప్పగలరు సహాయం అనుగ్రహించమని, ఇంకను మీరు మాతో మాట్లాడమని సహాయం చేసామని తండ్రి. ఈ రాత్రికాల సమయ ప్రార్థన తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. చక్కని విషయం సహోదరు సతీష్ గారికి 3 రోజుల బహిరంగ సభ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే ఇక చివరిగా ముగింపు పాఠంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. వచ్చి